పురాణాల్లో ఉన్నదాన్ని బట్టి చూస్తే శంబల అనేది ఒక ఆధ్యాత్మిక నగరం. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఇది నగరం కూడా కాదు, ఒక సామ్రాజ్యం లాంటిది. శంబలలో ఉండే ప్రజలంతా ఎంతో నిష్కల్మషంగా, స్వచ్ఛమైన మనసుతో చాలా అందంగా ఉంటారు. ఇక్కడ ఎంతోమంది దివ్యమైన మనుషులు, ఋషులు కూడా ఉంటారు. వాళ్ళు కామరూపులై ఉంటారు, అనగా వారికి నచ్చిన రూపాన్ని ధరించగలుగుతారు. కొంతమంది సందర్భానికి, యుగానికి అనుగుణంగా తమ రూపాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఇక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని, ధర్మం 4 పాదాలపై నడుస్తుందని చెబుతూ ఉంటారు. మన పురాణాల ప్రకారం భూమి మీద సత్యయుగం ఎక్కడైనా ఉంది అంటే అది శంబల నగరంలో మాత్రమే. అక్కడుండే ప్రజలు దాదాపుగా 10 నుండి 12 అడుగుల ఎత్తు ఉంటారని, అక్కడుండే ప్రజలకి అబద్ధం ఆడడం కానీ, ఇతరులని మోసం చేయడం కానీ, దొంగతనాలు చేయడం కానీ, మాట తప్పడం కానీ తెలియదు.